ముంబై ఇండియన్స్ టీం భారత క్రికెట్ జట్టుకు నర్సరీ లాంటిదని నీతా అంబానీ అన్నారు. ముంబై ఇండియన్స్ జట్టులో ప్లేయర్ల గురించి నీతా మాట్లాడుతూ జట్టులో అద్భుతమైన టాలెంటెడ్ ప్లేయర్లు ఉన్నారన్నారు. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ ఇలా చెబుతూ పోతే పెద్ద లిస్టే ఉందన్నారు. హార్దిక్, బుమ్రా వంటి నాణ్యమైన ప్లేయర్లను వారు ఎలా గుర్తించారనే విషయాన్ని రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్, చైర్పర్సన్ నీతా అంబానీ తెలిపారు. బోస్టన్ వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ నీతా అంబానీ తన టీంలోని ప్లేయర్ల గురించి చెప్పారు. ఐపీఎల్లో మాకు ఫిక్స్డ్ బడ్జెట్ ఉంటుంది. ప్రతి జట్టు ఆ మొత్తాన్ని వెచ్చించాలి. దీంతో టాలెంటెడ్ క్రికెటర్లను గుర్తించేందుకు చాలా మార్గాలను అన్వేషించాం. ప్రతి రంజీ మ్యాచ్కు వెళ్లడం నాకు ఇప్పటికీ గుర్తుంది. దేశవాళీ మ్యాచ్లను వీక్షించడం వల్ల క్వాలిటీ క్రికెటర్స్ను తెలుసుకోవడం ఈజీ అవుతుందనేసి మా టీం అర్థం చేసుకుంది అన్నారు. ఇలా ఓ రోజు మా టీం 2 కుర్రాలను ఎంపిక చేసి క్యాంప్నకు తీసుకొచ్చింది. అప్పటికి వారిద్దరూ చాలా బక్కపలుచగా ఉన్నారు. వారిద్దరితో నేను మాట్లాడా. గత 3 ఏళ్ల నుంచి కేవలం మ్యాగీ, నూడిల్స్ మాత్రమే తినేవాళ్ళమని చెప్పారు. ఎందుకు అని అడిగితే తమ వద్ద తగినంత డబ్బులు లేవని వారు సమాధానమిచ్చారన్నారు. అలాంటి పరిస్థితుల్లోనూ వారిలో నేను ఆట పట్ల నిబద్ధత, ఉత్సాహం, అభిరుచిని గమనించా. ఆ ఇద్దరే ప్రస్తుతం ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా సోదరులు. ఇదంతా 2015లో జరిగిందని నీతా తెలిపారు. పాండ్యాను తొలిసారి $10,000 వేలంలో తీసుకున్నాం. ఇప్పుడు అతడు మా కెప్టెన్ అన్నారు. ఇక ఆ మరుసటి ఏడాదే మా టీం మరో ఆటగాడిని క్యాంప్లో చేర్చారు. అడిగితే అతడి బౌలింగ్ను చూసి తీసుకొచ్చామని చెప్పారు. అతడి బాడీ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అతడు బంతితో మాట్లాడతాడని మేం గమనించాం. ఆ పేసర్ మరెవరో కాదు, జస్ప్రీత్ బుమ్రా అని అతడి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని నీతా అన్నారు. గత సంవత్సరం మేం తిలక్ వర్మను పరిచయం చేశాం. టీమిండియాలో అత్యంత కీలకమైన ప్లేయర్గా మారుతున్నాడు. అందుకే ముంబై ఇండియన్స్ భారత క్రికెట్ జట్టుకు నర్సరీ లాంటిదని, అద్భుతమైన ఆటగాళ్లను అందిస్తూ ఉంటుందని నీతా అంబానీ తెలిపారు.